వేరుగా చూడడము జరుగుతుంది. ద్వేషభావంతో చూడడము, తక్కువగా చూడడము, హీనంగా చూడడము జరుగుతూ ఉంది. ఈ మధ్యన క్రికెట్ ప్లేయర్ వాడు అంటే దక్షిణ దేశం వాడు ఒక క్రికెట్ ప్లేయర్ని కూడా ఉత్తర దేశం వాళ్ళు కొట్టినారు. అది తెలిసింటుంది కొంతమందికి, చెంపదెబ్బ పెట్టి కొట్టినాడని. అంటే క్రికెట్ రంగంలో కూడా దక్షిణ దేశం వాళ్ళను తక్కువగా చూస్తారు. ఒక రంగంలోనే కాదు, మిలిటరీలో కూడా అట్లే ఉంటుంది అన్నమాట. ఈ రకంగా ప్రతి చోట అంటే పూర్వం నుంచి, అంటే పూర్వం ఇంకా ఎక్కువ ఉన్నది, ఇప్పుడు కొంత తగ్గినా కానీ ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఉత్తర దేశస్తులు, దక్షిణ దేశస్తులని. అంటే ఇప్పుడు మనమంతా ఏ దేశస్తులము అంటే ఒకే దేశంలోనే ఏ భాగంలో ఉండేవాళ్ళం మనము? దక్షిణ పక్కన ఉన్నాము. దక్షిణ పక్కన ఉండే వాళ్ళందరినీ ద్రావిడులు అని పేరు పెట్టారు. ఉత్తరం పక్కన ఉండే వాళ్ళందరినీ ఆర్యులు అని పేరు పెట్టారు. అర్థమైందా? ఈ ద్రావిడులు, ఆర్యులు అనేటువంటి తెగ పూర్వం నుంచి వచ్చింది, ఈ రోజుది కాదు. ఆర్యులు అంటే దేవతలు అని అర్థము, ద్రావిడులు అంటే రాక్షసులు అనే అర్థంతో ఆ రోజు మొదలుపెట్టారు అన్నమాట. అంటే ఈ దక్షిణ దేశం ఎక్కడి నుంచి ఉంది అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లంక, ఈ 5 స్టేట్లు దక్షిణ దేశం అనేవాళ్ళు. అంటే లంక వేరే దేశం కదా అని ఆయన అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువగా చిన్నగా ఉండేది కదా. ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువగానే ఉంది ఏది, లంక. అంతకంటే విస్తీర్ణం పెద్దగా లేదు. విస్తీర్ణం ఒక స్టేట్ లెవెల్లోనే ఉంది. ఆ స్టేట్ దాన్ని మనం ఈ దేశంలోనే కలిసి ఉండేది. అది ఈరోజు లంక వేరే దేశమైనప్పటికైనా కానీ పూర్వం ఎట్లుండేదంటే లంకను ఈ తమిళనాడు రెండు కలిసి ఉండేటి. ఇప్పుడు కూడా కలిసి ఉండేదానికి కొంత కొన ఈ కొన ఇట్లున్నాయి. లాస్ట్లో మధ్యలో నీళ్లున్నాయి. ఆ మధ్యలో నీళ్ళు తుఫాన్ల వల్ల, సునామీల వల్ల ఏర్పడి ఆ నీళ్ళు ఏం చేసింటే ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి అనమాట. అది గడ్డ ఉంది, ఇప్పుడు కూడా కనిపిస్తుంది మనకు. మామూలుగా శాటిలైట్ నుంచి చూసే ఫోటోలో కానీ లేకపోతే మ్యాప్లో కానీ, అంటే వాళ్ళు చూసే మ్యాప్లో కానీ కూడా కింద ఒక సలపాటి గడ్డ కనిపిస్తుంది, ఎత్తు తక్కువ. అందువల్ల స్టీమర్లు ఇటు రావు. ఆ గడ్డ ఉండేదానివల్ల స్టీమర్లు రావు. కొద్దిపాటి నీళ్ళు ఉండేది. నీళ్ళు అంతా 5 అడుగులు, 6 అడుగులు, 4 అడుగులు, 3 అడుగులు అట్లున్నాయి నీళ్ళు. గడ్డ ఉంది కాబట్టి అక్కడక్కడ భూమి కొద్ది తేలింది. ఆ రకంగా ఉండేదానివల్ల స్టీమర్లు కూడా ఇటు వచ్చేదానికి లేవు జంపన. దానికి భూమి ఈ లంకకును తమిళనాడు మా భారతదేశానికి మధ్యలో వచ్చేదానికి అటు తిరుక్కొని రావాలి. కనీసం 500-600 కిలోమీటర్లు ఎక్కుతారు, తిరుక్కొని వస్తుంది. ఎక్కువ 1000 కిలోమీటర్ల దాకా ఎక్కుతుంది. అది పూర్తి తెలియదు, అదే డిస్టెన్స్ ఎక్కుతూ ఉంది దూరం. అంటే స్టీమర్ తిరుక్కొని వచ్చేదానికి. ఈ మధ్యన ఏం చేశారంటే ఆ గడ్డను తీసేసి స్టీమర్లు పోయేదానికి దావ చేసుకుంటాము అంటే లేదా అట్లే ఉండాలా. అది పూర్వం రావుడు సీతమ్మని తెచ్చేదానికి వేసుకునే అది ఏమంటారు దాన్ని, కట్ట, వారది కాబట్టి దాన్ని పెరగకూడదు అని ఈ మధ్యన ఆందోళన కూడా చేశారు కొంతమంది. సరే, ఏది ఏమైనా కానీ వీళ్ళు ఎటువంటి ఆందోళన చేసుకున్నా లేకపోతే వీళ్ళు ఏమనుకున్నా పూర్వం ఏముండింది ఇక్కడ అంటే ఈ భూమి ఆ భూమి రెండు కలిసి ఉండేటివి. దీనంతా దక్షిణ ప్రాంతం అనేవాళ్ళు. వీళ్ళందరినీ టోటల్గా రాక్షసులు అనేవాళ్ళు. రాక్షసులు అంటే కొమ్ములు కూరలు సినిమాలు మాదిరి ఉంటాయని ఏమి కాదు, అట్లేం లేదన్నమాట. వాళ్ళు మనుషులే, ఆర్యులు మనుషులే, ద్రావిడులు మనుషులే. ఏమంటే వీళ్ళు నల్లగా ఉన్నారు, వాళ్ళు తెల్లగా ఉన్నారు, అంతే తేడా. ఈ ద్రావిడ దేశంలో ఈ భూభాగంలో నల్లగా ఉన్నారు, ఆ పై భాగంలో తెల్లగా ఉన్నారు. ఇటుపక్క అటుపక్క సముద్రం ఇరుకైన దానివల్ల, అంటే రెండు పక్కల సముద్రం ఉండేదానివల్ల మధ్యలో గడ్డలు ఉన్నాం కాబట్టి ఈ సముద్రం దగ్గర ఉండే వాళ్ళందరూ నల్లగానే ఉంటారు. కాబట్టి అంటే ఏ వాతావరణం వల్ల జరిగిందేమో కానీ ఈ ప్రాంతంలో వాళ్ళు మాత్రం నల్లగానే ఉంటారు. మద్రాసులో మాత్రం మరీ నల్లగా ఉంటారు, ముక్కులు లావుగా ఉంటారు. వాళ్ళు మాత్రం
అందహీనంగానే ఉంటారు, అంటే చూసేదానికి వికారంగానే ఉంటారు. అయినా చూసేదానికి వికారంగా ఉన్నా కానీ గుణాలను బట్టి మనిషి కానీ ఆకారాన్ని బట్టి మనిషి కాదు. గుణాల్లో ఏ గుణమైనా ఉండొచ్చు, మనిషిలో ఆకారం ఏదైనా ఉండొచ్చు. బాగుండే ఆకారంలో చెడు గుణాలు ఉండొచ్చు, చెడు ఆకారంలో బాగా అందంగా లేని అందహీనమైనటువంటి ఆకారంలో మంచి గుణాలు కూడా ఉండొచ్చు. అంటే మనిషిలో గుణాలు పెట్టే మనిషి కానీ మంచి గుణాలు చెడు గుణాలు లోపల ఉంటాయి, కానీ పైన ఆకారాన్ని బట్టి ఉండవు. క్రూరంగా కనిపించేవాడు కూడా సౌమ్యంగా ఉంటాడు లోపల, పైకి సౌమ్యంగా కనిపించేవాడు కూడా క్రూరమైన గుణాలు లోపల ఉంటాయి. కాబట్టి ఎటు మనం నిర్ణయించేదానికి కాదు రాక్షసులు దేవతలు అని. కానీ ప్రాంతీయంగా ఆ రోజు దక్షిణ దేశస్తులని రాక్షసులని, ఉత్తర దేశస్తులని దేవతలు ఆర్యులు అనే పేరుతో పిలిచారు. ఈరోజు కూడా అదే చెప్పుకుంటున్నారు. అని ఉత్తర దేశానికి దక్షిణ దేశానికి ఆ రోజు ఏం తేడా ఉన్నిందంటే, ఆ రోజు పండితులు ఎక్కువ ఉండేవాళ్ళు అక్కడంతా. ఇప్పుడు కూడా పండితులు ఎక్కువ ఉన్నారు. కాశ్మీరు, కాశీ ఇదంతా పండితులు. ఆ పండితులంతా సంస్కృతం బాగా నేర్చుకుని దాంట్లో పాండిత్యం కలిగి ఉండేవాళ్ళు పండితులు. సంస్కృత పాండిత్యం ఉండేదాని వలన వాళ్ళు ఏం చేసే గ్రంథాలు రాయగలిగారు. కానీ దక్షిణ దేశంలో చదువు రాదు, చదువు తక్కువ, పని చేసేవాళ్ళు మాత్రమే ఎక్కువ ఇక్కడ. కాబట్టి వీళ్ళకి చదువు రాదు కాబట్టి ఏ పుస్తకాలు వీళ్ళు రాసుకోలేకపోయారు. అది ఆ రోజు ఉండే తేడా. కానీ దక్షిణ దేశానికి ఉత్తర దేశానికి పూర్వం ఇట్లుంటే ఇప్పుడు తర్వాత కాలక్రమేపీ ఏ రకంగా మారింది అని అంటే, ఈ కాలక్రమేపీ సునామీల వల్ల, అంటే ఈ తుఫాన్ల వల్ల ఆ లంక విడిపోయింది. ఈ 4 స్టేట్లు మిగిలిపోయినాయి. ఆ లంక మేము ప్రత్యేకమైన వాళ్ళము, భారతదేశానికి మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ పూర్వము వీళ్ళు వాళ్ళు అంతా ద్రావిడీల కిందకే లెక్క. ఈరోజు కూడా లంకలో పోయి చాలామంది తమిళ దేశస్తులు, అంటే మొదటి నుండి అక్కడ ఇక్కడ కనెక్షన్ ఉంది కాబట్టి అక్కడ మొదటి నుంచి పుట్టి పెరిగి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మాకు కొంత భూమి కావాలని వాళ్ళు పోట్లాడడం జరగడం గందరగోళం చూసాము. కానీ ఇవన్నీ ఈ ద్రావిడులు ఆర్యులు అనేదానికి మనకు అంత లంక కూడా కలిసిందానికి ఒక తార్కాణంగా మిగిలింది. సరే, ఇప్పుడు ఈ ద్రావిడులు ఆర్యుల్లో ఏమి గొప్పతనం ఏముంది అంటే, ఏం గొప్పతనం ఏమైనా వీళ్ళకి పూర్వం చదువు వచ్చేది కాదు. ద్రావిడులకు వాళ్ళ చదువు వచ్చేది, వాళ్ళ పాండిత్యం కలిగి పుస్తకాలు రచన చేయగలిగేవాళ్ళు, తర్వాత ఇతరులకు కొంత చెప్పగలిగేవాళ్ళు. అది పూర్వం ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే, పూర్వం అయోధ్య అంటే త్రేతాయుగంలోనే రాముడు పుట్టాడు కాబట్టి త్రేతాయుగంలోనే రావణుడు కూడా పుట్టాడు. అంటే చాలా వయసులో చాలా తేడా ఉండేది. ఎవరికి? రామునికి రావణునికి. కనీసం 60 సంవత్సరాల వెనకలో పుట్టాడు రాముడు. రావణుని కంటే 60 సంవత్సరాల ముందు పుట్టాడు రావణుడు. ఆయన ముందు పుట్టినాడు, పెద్ద జ్ఞానం తెలిసి రావణ బ్రహ్మ అని పేరు కాల్చినాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసినటువంటి వాడు రావణుడు. కానీ ఈయనకు చిన్న వయసు, ఏ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియదు. 16 సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది. ఎవరికి? రామునికి. 17వ సంవత్సరంలోనే ఆయన ఏం చేశాడు? అరణ్యానికి వెళ్ళిపోయినాడు. కొంతకాలం అరణ్యంలో ఉండి 2-3 ఏళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకో కొంతమంది వాళ్ళు రాసుకున్నారు, కానీ అది నమ్మలేం అన్ని సంవత్సరాలు అంటే. అని సీతను రావణుడు తీసుకొని పోయి పెట్టినది మాత్రం తన లంకలో పెట్టినది మాత్రం 10 నెలల కాలమే. దగ్గర దాదాపు సంవత్సరం అనుకోండి. 10 నెలలు అంటే 2 నెలలు తక్కువ. ఈ 10 నెలల కాలంలో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె తెచ్చుకోవడం జరిగింది. అంటే రావణ వయసు అంతా కలిపితే అప్పటికి సీతను మరి తీసుకొచ్చుకోవడం జరిగితే అంతా 20-25 ఏళ్ళ లోపలే జరిగింది. అంతా 16 సంవత్సరాలు 17 సంవత్సరాలనే 16 సంవత్సరాలు పెళ్ళయింది. అప్పుడే వీళ్ళకు ఈ పట్టాభిషేకాన్ని గురించి పేచీలు వచ్చినాయి. ఆ పేచీలను ఇతను అరణ్యాన్ని పోల్చుకొని వచ్చింది.
అరణ్యానికి పోతే రాముడు అరణ్యానికి వచ్చింది ఆయన తొందరగా తెలుసుకొని ఆయన వచ్చి సీతను తీసుకొని పోవడం జరిగింది. అంతా 20 ఏళ్ళ లోపే ఇది జరిగింది. అంటే ఒక 24-25 సంవత్సరాల్లోనే మొత్తం సీత విడిపోవడము జరిగింది. అదే ఒక 5-6 ఏళ్ళ పిల్లలు వాళ్ళు ఇంకో 7-8 ఏళ్ళు వయసు పిల్లలు లేదనుకుంటా, అంతవరకు ఆమె అక్కడ ఉండింది. ఎంత టోటల్గా లెక్కేస్తే ఆ సీత చనిపోయినప్పుడు కూడా ఆమె చిన్న వయసులో చనిపోయింది. ఈయనకంతే 30 సంవత్సరాల లోపే వయసు ఉంటుంది. ఎవరికి? రామునికి కూడా. అంటే రావణుడు చనిపోయినప్పటికీ ఆయన వయసు ఏంటంటే కనీసం 80 సంవత్సరాల పైన ఉంది వయసు. ఎవరికి? రావణ బ్రహ్మకు. అని ఈయన ఈ చిన్న వయసులో ఏ జ్ఞానము తెలియదు. ఎవరికి? రామునికి. ఆ పెద్ద వయసులో ఎంతో జ్ఞాన పండితుడైనాడు ఆయన రావణ బ్రహ్మ అని పేరు కాంచాడు. బ్రహ్మ అంటే పెద్ద బ్రహ్మ అంటే ఇంకా దేవునితో సమానం, భగవంతుడు అంటానే మనం, భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ అని అంటే ఆ రకంగానే రావణ బ్రహ్మ అని పేరు కాంచాడు. ఆధ్యాత్మిక జ్ఞానం సంపూర్ణంగా కలిగి ఉండేవాడు ఆ రోజైనా. కానీ అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు ఏ జ్ఞానము తెలియనటువంటి చిన్న వయసు రాముని చేతిలో చనిపోవడం జరిగింది. అది మాత్రం వాస్తవమే. ఆ చనిపోవాలనే విషయం కూడా ఎవరు? రావణ బ్రహ్మకు తెలుసు ఆ రోజు. ఇది పూర్వం జరిగిన విషయం. దాన్ని ఏం చేశారంటే కొంతకాలం జరిగిన తర్వాత రాముడు మావాడు, రావణుడు ద్రావిడుడు, రాముడు ఆర్యుడు, రావణుడు ద్రావిడుడు, రాముడు దేవుడు, రావణుడు రాక్షసుడు అనే పేరు అనేటువంటి తెగలు కల్పించి రాముని గురించి గొప్పగా ప్రశంసిస్తూ గ్రంథాలు రాసి ప్రచారం చేశారు ఆర్యులు. వాళ్ళు చెప్పిందే జ్ఞానము మనకు తెలియదు అనే రకంగా ఆ రోజు ఏ జ్ఞానం అంటే ఏ చదువు రానటువంటి వాళ్ళు ప్రజలు కాబట్టి వాళ్ళు చెప్పిందే వింటూ పోయారు చాలామంది ప్రజలు. దానివల్ల ఈ దక్షిణ దేశంలోనే ఎక్కువ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో, ఉత్తర దేశంలో అంతగా లేదు కానీ దక్షిణ దేశంలో ప్రతి ఊరికి ఒక రాముని గుడి కట్టాలా అని ఆ రోజు శాసించారు. ఊరికి కడితే రాముని గుడి కట్టేదని ఏర్పాటు చేశారు. ఉత్తర దేశంలో కరెక్ట్గా ఊరికి రాముని గుడి ఉందని నమ్మకం లేదు. ఊరికి అమ్మవారి గుడి ఉంటుంది, కాళీ మాత అని, మాతాజీ అంటారు. మాతాజీ గుళ్ళు ఉన్నాయి, రాముని గుళ్ళు తక్కువ. కానీ ఇప్పుడు కూడా ఏ ఊరన్నా కడితే ఆ ఊర్లో రాముని గుడి కట్టడం మనకు అలవాటు. ఏ చిన్న పల్లెటూరులో అయినా కానీ ఏ గుడి లేని చోటగా రాముని గుడి తప్పనిసరిగా ఉంటుంది. ఆ రకంగా ప్రచారం చేసి ద్రావిడులు ఏళ్ళు తీసి ద్రావిడి కండ్లే పొడిచారు. ఎవరు? ఆర్యులు. ద్రావిడి ఏళ్ళు తీసి ద్రావిడి కండ్లే పొడిచారు. అంటే ఈ రావణ బ్రహ్మను వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆయన నీచంగా సృష్టించి రాముని గొప్పగా సృష్టించి ద్రావిడులతోనే అంటే ఆర్యుని పూడెతడి చేసి రాముని పూడెతడి చేసి రావణుడిని నిందించేటట్టుగా చేశారు. రావణ బ్రహ్మను ఏం చేశారంటే రావణాసురుడు అన్నారు. రావణాసురుడు అన్నారు. వాస్తవంగా రావణాసురుడు పేరు కాదైంది, రావణుడు. అసురుడు అనేటువంటి కనిపించాడు. రావణుడు అది రాక్షసి అని. అసురుడు అంటే రాక్షసి. వాళ్ళు సురులు అంటే దేవతలు. సుర అంటే అసురులు అంటే దేవతలు, అసురులు అంటే దేవతలు కాని వాళ్ళు రాక్షసులు అని అర్థం. అర్థమైందా? రావణాసురుడు అంటే రావణ ప్లస్ అసురుడు, రావణాసురుడు అంటే రావణుడు, అసురుడు అంటే రాక్షసి అని లెక్క. ఇంకా తిరిగి ద్రావిడులంతా రాక్షసి కిందేమే. అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఎవరి కింద లెక్క? మనం ఎవరి కింద లెక్క? రాక్షసుల కింద లెక్క. మీరంతా రాక్షసులే, మేము కూడా పెద్ద రాక్షసే. అర్థం అదే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు మనమంతా మనం ఎవరిని పూజిస్తున్నాము? ఆర్యులు పూజిస్తున్నాం. ద్రావిడులను నీచంగా మనం తిప్పుతున్నాం. రావణ బ్రహ్మను చూస్తే నీచంగా మనమే చెప్పుకుంటాం, అటువంటి వాడు ఇటువంటి వాడని. ఆ రకంగా మనం తర్పీదు చేశారు ఎవరు? ఆర్యులు. ఇది ప్రస్తుత పరిస్థితి. కానీ ప్రస్తుత పరిస్థితి ఇంకొంత ముందుకు పోయి చూస్తే అంటే దక్షిణ దేశానికి ఉత్తర దేశానికి చూస్తే దక్షిణ దేశం అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. నేడు కానీ
పూర్వం కానీ నేడు కానీ పూర్వం కానీ దక్షిణ దేశం జ్ఞానంతో కూడుకున్నటువంటిది. అది మీకు తెలిసినో తెలియదో, ఇది కొత్తగా ఉంటుంది మీకు. ఈరోజు కానీ గతంలో కానీ కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ఈ 4 యుగాల్లోనూ లెక్కేస్తే ఈ ద్రావిడ రాజ్యము అంటే దక్షిణ దేశము ఆత్మజ్ఞానం సంపూర్ణంగా కలిగి ఉండేది ఇది. అర్థమైందా? తర్వాత వచ్చి ఆత్మజ్ఞానం సంపూర్ణంగా లేనిది ఉత్తర దేశం, ఆర్యుల దేశం, ఆర్యుల రాజ్యం. ఈ రకంగా ఉండేది. కానీ ఈ సంపూర్ణమైనటువంటి జ్ఞానము అనేది మనం తెలియకుండా పోయి ఆ జ్ఞానాన్ని కప్పిపుచ్చేటట్టు చేసి ఆ మనసుల్లో లేకుండా ఉండేటువంటి ప్రయత్నము ఆర్యులు చేశారు. ఇది పెద్ద కుట్ర. అది మనం ఉన్నట్టు చెప్తున్నాం ఈరోజు, ఎవరినో పోడేదానికి కాదు, జరిగిన సమాచారాన్ని చరిత్రను చెప్పుకుంటున్నాం. ఆ రకంగా చేశారు, కుట్ర పని ఆ రకంగా తయారు చేశారు అన్నమాట. సరే, పూర్వము దక్షిణ దేశంలో జ్ఞానం ఉంది కాబట్టి ఒక దేవాలయం నిర్మిస్తే శాస్త్రబద్ధంగా ఆధ్యాత్మిక రీత్యా అర్థం ఉండేటట్టుగా ఒక దేవాలయాలు నిర్మించేవాళ్ళు. కానీ పూర్వం కానీ ఈరోజు కానీ ఉత్తర దేశంలో ఎక్కడా సాంప్రదాయబద్ధంగా ఉండే ఆలయం లేదు. తిరుపతి దేవస్థానం చూడండి, సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి దేవాలయం అది. తర్వాత కర్ణాటకలో చూడండి, సాంప్రదాయబద్ధంగా ఉండే దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడులో పూర్తి ఏ దేవాలయం అయినా కానీ సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. కానీ ఉత్తర దేశంలోకి ఎక్కడైనా పోయి చూడండి, అసలు ఇది దేవాలయమా ఇండ్లు అనేది తట్టుకుంటుంది. నువ్వు చూసాం విశాఖపట్నం ఆ సైడ్ నుంచి చూసాం, అక్కడ పోతేనే లేదు సాంప్రదాయం, దేవాలయాల సాంప్రదాయం అక్కడ పోతేనే లేదు. గుళ్ళు కట్టారు, ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు. అది ఉన్న వాళ్ళ పేరు పెట్టుకున్నారు గుడి అని. గుడి అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, దాని అర్థం ఏమాత్రం లేదు అంటాం. సరే, ఇంకా ముందుకు పోయి చూసామనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ చివరి నుంచి స్టార్ట్ అయితే అక్కడ పోను ఉత్తర దేశం పోతే ఉత్తర దేశంలో అది గుడి అనే దానికి కనుక్కోలేకుండా ఉంటుంది. లోపలికి పోతే ఒక అరుగు పెట్టింటారు, అరుగులో వరుసగా అందరినీ కుర్చీలు వేసి కూర్చోబెట్టినట్టు అందరిని దేవతలు పెట్టింటారు. ఏ దేవునికన్నా ముక్కో పర్వాలేదు, ఎంతమంది ఒక 10-15 మందో లేదా 20 మందో 30 మందో వరుసగా అరుగు పెట్టి అరుగు మీద పెట్టింటారు అంతే. గర్భగుడి అసలుకు ఉండదు, పడసాలు పెట్టింటారు. పడసాలు అంటారు మనం, అరుగు మీద అందరినీ పెట్టింటారు. ఎవరైనా మొక్కోవచ్చు, టోటల్గా కూడా మొక్కోవచ్చు, ఒకరిని కూడా కాకుండా. ఆ రకంగా ఉండదు. మీరు చూస్తే తెలుస్తుంది ఉత్తర దేశం పోయి. సాంప్రదాయమైన దేవాలయాలు ఈ రోజుకు లేవు, పూర్వం కూడా లేవు. సాంప్రదాయమైన దేవాలయాలు దక్షిణ దేశంలో పూర్వం ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానం తెలియని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆధ్యాత్మిక విద్యను వీళ్ళంతా మర్చిపోయి, వీళ్ళు కూడా ప్రపంచ విషయాల్లో పడిపోయి ఆర్య సాంప్రదాయం వీళ్ళు ఎక్కిపోయిన తలకాయలు కాబట్టి ఈ ఆర్య సమాజం యొక్క సాంప్రదాయాలు ఈ తలలో ఎక్కిపోయిన దానివల్ల వీళ్ళు జ్ఞానాన్ని మర్చిపోయి వీళ్ళు కూడా ఏం చేసినట్టు ఇష్టానుసారం ఈరోజు అజ్ఞానంలో పడి దేవాలయాలు సరిగా కట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు దేవాలయాలు కట్టుకుంటున్నారు. కానీ పూర్వం కట్టిన దేవాలయాలు ఏవైనా వేరు దేవాలయాలు ఉన్నాయా? పూర్వం కట్టిన దేవాలయాలు ఒకే ఒకటి. మామూలుగా రంగనాయకుల స్వామి కానీ నామాల దేవుడు కూడా ఉంటాడు పెద్ద దేవాలయాల్లో, లేకపోతే లింగముండి దేవాలయం ఉంటుంది, దానికి పైకప్పు ఉండదు, దానికి సాంప్రదాయబద్ధంగా ఉంటుంది ఇది. కానీ దేవాలయం అని ఎట్లా సాంప్రదాయం ఉండాలో ఏం కదా ఆ రకంగానే వాళ్ళు కట్టింటారు. అంటే పూర్వం నుంచి ఉండేటువంటి పద్ధతులు ఇవి. ఈ మధ్యకాలంలో ఆర్య సమాజం అనేది ఒకటి వచ్చి, ఆర్య సమాజం అనేది ప్రతి ఒక్కరికి ఇది జ్ఞానము అని వాళ్ళు చెప్పేదాని వల్ల ఆ జ్ఞానం మనం నేర్చుకొని వీళ్ళు ఏంటంటే భ్రష్టు పట్టిపోయినారు ద్రావిడులు కూడా ఆధ్యాత్మిక రంగంలో. ఈరోజు ఆ ఆధ్యాత్మిక రంగం భ్రష్టు పట్టిపోయింది కాబట్టి తిరిగి మనం చెప్పాల్సి పని వచ్చింది అని చాలామంది ఏమనుకుంటారు అసూయతో, ఇది ఏదేదో అంతా లేని పని బోధిస్తున్నాడు, రాముని దేవుడు కాదంటాడు, రావణ బ్రహ్మను దేవుడు అంటారు అని అంటే రాముడు ఎవరు? రావణుడు ఎవరు? రావణుడు మావాడు. మావాన్ని మేమెందుకు చెడ్డ అంటాం? నువ్వు చెప్తే ఇంటో అని మీరు తిట్టుకోపోయి కొట్టాడు పెడితే మేము కొట్టాడతామా? ఎవడో నువ్వు తెలివైనవాడు చెప్తే మేము ఇంటికి వింటాం, మాకు తెలివి లేదా? ఇంతకుముందు వేళ నీ మాట వింటాం, ఇప్పుడు ఎందుకు లేదు మాకు? ఆలోచన చేస్తాం మేము కూడా, వాడు ఏం చెప్పినాడు మేము కొట్టాడుతున్నాం లేదా అని, అంతే కదా. ఈరోజు కూడా ద్రావిడ దేశం అంటే పూర్తి మద్రాస్ స్టేట్లోకి పోతే చెన్నై స్టేట్లోకి పోతే రావణుడినే ఎక్కువ పూజిస్తారు.
రాముని గుడి ఎక్కడా కనిపించదు. కానీ ఈ ప్రాంతంలో ఆర్య సమాజం యొక్క మనకు గాలి తగిలింది కాబట్టి ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా రాముని గుళ్ళు కట్టుకున్నారు. కానీ ఆ రావణుని గుళ్ళు లేవు. అక్కడ రావణుని గుళ్ళు ఉన్నాయి, రాముడి గుడి లేదు. అక్కడ రామునికి పూజ చేసేవాళ్ళు లేరు. వాళ్ళకి ఇంకా వాళ్ళ మతికి ఇంకా పోయింది, ఇంతకుముందు గడిచిపోయినది, మనకు మతికి లేదు. అంటే మనకు చాలా ముద్దుపురలు. ఈ రకంగా లెక్కేసుకుంటే దక్షిణ దేశము చాలా జ్ఞానం కలిగినట్టు, ఉత్తర దేశము జ్ఞానం లేనిది అని తెలిసిపోయింది అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి సాంప్రదాయాలు గమనించినా కానీ ఆ జ్ఞాన సాంప్రదాయాలు ఇక్కడే మిగిలి ఉన్నాయి. సరే, పూర్వం ఇంకో లెక్క చెప్తున్నాం. 2000 సంవత్సరాల పూర్వం ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి పుట్టాడు. అంటే అది క్రైస్తవ మతకర్త అయినాడైనా, అంటే ఆ మతాన్ని గురించి ప్రచారం చేసిన ఆయన పేరు తీస్తున్నారు. ఆయన పేరు చెప్తే సార్ వీళ్ళు మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి క్రైస్తవ మతాన్ని బోధిస్తానని మనకు సొట్ట పేరు తెలుస్తున్నారు కొంతమంది తెలివి తక్కువ మనుషులు. నేను ఉదాహరణ చెప్తున్నాను కానీ ఇంకోటి ఏం కాదు. ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి పుట్టింటే ఆ వ్యక్తి గొప్పవాడు అని తూర్పు దేశ జ్ఞానులు అక్కడికి పోయారు ఆయన దర్శనానికి కోసము అని చెప్తారన్నమాట. అని రాసింది. తూర్పు దేశం ఎక్కడుంది? ఇక్కడుంది. అర్థమైందా? తూర్పు దేశం ఏది? భారతదేశము. ఇజ్రాయెల్కు తూర్పుకు ఉండేది ఏది? భారతదేశమే, ఇంకోటి ఏం కాదు. ఇజ్రాయెల్కు తూర్పు దిశగా జ్ఞానం కలిగినటువంటి దేశం భారతదేశం. ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఎవరు? ఈ ద్రావిడలే వెళ్ళారు. ఆ రోజు ఆర్యులకు తెలియదు ఎవరో గొప్పవాడు పుట్టినాడని. గొప్పవాడు పుట్టిన సంగతి ఎవరికి తెలుసు? గొప్పవాడు పుట్టినటువంటి సంగతి, అటువంటి జ్ఞానం, తెలుసుకునే జ్ఞానం ఎవరికి తెలుసు? ద్రావిడులకే ఉండేది ఆ రోజు. కాబట్టి ఆయన దర్శనానికి ఇల్లు పోయారు. అర్థమైంది? ఈ రకంగా ఆ రోజు అక్కడ కూడా తూర్పు దేశ జ్ఞానులు ప్రభు దర్శనానికి వచ్చారు అని అంటే తూర్పు దేశ జ్ఞానులు ఎవరు కాదు, ఈ ద్రావిడులే పోయారు. అంటే ఆ రోజు కూడా వీళ్ళు జ్ఞానులు అనేదానికి ఒక గుర్తింపు ఉంది 2000 సంవత్సరాల పూర్వం కూడా. ఇంకొక గుర్తింపు ఏమంటే, ఇంకొక ఉదాహరణ, ఈరోజు హిందూ సాంప్రదాయాలకు ఆదికర్తలు సిద్ధాంతకర్తలు అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శంకరాచార్యులు ఉన్నాడు. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి రామానుజాచార్యులు ఉన్నారు. తర్వాత మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బయటికి తీసుకొచ్చాడు ఆయన ప్రతిపాదించి. ఈ అద్వైతము విశిష్టాద్వైతం అంటే రెండు ఒకటే అయినా కానీ ద్వైతం అనేది ప్రత్యేకమైనా కానీ అద్వైత సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతము ద్వైత సిద్ధాంతము ఈ మూడు అంటే ఈ ముగ్గురు సిద్ధాంతకర్తలు ఎక్కడ పుట్టారు అంటే ద్రావిడ దేశంలో పుట్టారు. వాళ్ళు ముగ్గురు ద్రావిడులే. అర్థమైందా? వాళ్ళు ఎవరికి పుట్టారు? ఒక ఆయన కేరళలో పుట్టాడు. ఎవరు? ఆదిశంకరాచార్యులు. రామానుజాచార్యులు ఎక్కడ పుట్టినాడు? కేరళ పక్కన మద్రాసు. ఎట్లా పుట్టినాడు? మద్రాసులో పెరంబుదూరు రాజీవ్ గాంధీ అనిపోయింది ఇది, అదే అనుకుంటా బహుశా. ఆడ పుట్టినాడు ఆయన. ఇంకా మధ్వాచార్యులు పుట్టాడు కేరళలో. కేరళ కదా మీది, కర్ణాటకలో కర్ణాటకలో ఉడిపింది అనుకుంటా. కర్ణాటకలో ఉడిపిలో ఆయన పుట్టాడు. ఎవరు? మధ్వాచార్యులు కర్ణాటకలో పుట్టి ఆదిశంకరాచార్యులు కేరళలో పుట్టి రామానుజాచార్యులు మద్రాసులో పుడితే ఈ స్టేట్ ఎందుకు బాకీ అని మన త్రైత సిద్ధాంత కర్తలు మనం పుట్టాం ఇక్కడ. అప్పుడు అంతా మొత్తం టోటల్గా ద్రావిడలా కాదా చెప్పండి? టోటల్ ద్రావిడలా కాదా? ఇప్పుడు ఉత్తర దేశంలో ఎవరు ఉండారా? ఆర్యుల్లో ఎవరు ఉండారా? అద్వైతం కానీ అద్వైతం కానీ ద్వైతం కానీ ద్వైతం కానీ ఏదీ లేదు అక్కడ. ఈ సిద్ధాంతాన్ని ఎక్కడ పుట్టాయి? ద్రావిడ దేశంలో పుట్టాయి. అంటే ద్రావిడ దేశం జ్ఞానం కలిగినటువంటి దేశము అని గుర్తింపు కోసం దేవుడు ఏం చేశాడంటే సిద్ధాంతకర్తలందరినీ ఇక్కడే పుట్టినట్టు చేశాడు. సిద్ధాంతకర్తలందరినీ హిందూ మత సిద్ధాంతకర్తలందరినీ, అంటే హిందూ మతంలో అద్వైతం ఉండొచ్చు, ద్వైతం ఉండొచ్చు, విశిష్టాద్వైతం ఉండొచ్చు, త్రైతం ఉండొచ్చు, అందులో ఒకదానికొకటి గొప్పది ఉండొచ్చు, కానీ అంత జ్ఞానం కలగజేసేదే.
అద్వైత సిద్ధాంతంతో ఆధారం చేసుకొని భగవద్గీతను రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ద్వైత సిద్ధాంతంతో ఆధారం చేసుకొని భగవద్గీతను రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, విశిష్టాద్వైతమే గొప్పదని దాన్ని ఆధారం చేసుకొని భగవద్గీతను రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం అన్నిటికంటే మించిన త్రైత సిద్ధాంతమని మనం త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ త్రైత సిద్ధాంత భగవద్గీతను మనం కూడా రాసాము. అర్థమైంది? అంటే మనం ఎవరు చెప్పినా అంటే ఈ సిద్ధాంతకర్తలంతా ఎక్కడ పుట్టారు? దక్షిణ దేశంలో పుట్టారు. దక్షిణ దేశంలో జ్ఞానం ఎప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అని నిరూపణ కోసము దేవుడు ఏం చేశాడు? దక్షిణ దేశంలోనే ఈ సిద్ధాంతకర్తలందరినీ పుట్టించాడు. ఆర్య సమాజం అనేది ఈరోజు ఉత్తర దేశంలో ఈరోజు ఉంది, తర్వాత ఇక్కడ కూడా ప్రవేశించింది చాలా చోట్ల. వాళ్ళు వేద పఠనమే ఎక్కువ, వేదాలు తప్ప ఇంకోటి ఏం లేదు. వేద పఠనం ఎక్కువ చెప్పుకుంటూ యజ్ఞాలు ఎక్కువ చేస్తూ వాళ్ళు పోయారు. కానీ వాటికంతా వ్యతిరేకం భగవద్గీత అని మనం ప్రచారం చేస్తున్నాం. వేదాలకు యజ్ఞాలకు వ్యతిరేకమైంది భగవద్గీత అని మనము ప్రచారం చేస్తున్నాం. అంటే మనము చెప్పేది జ్ఞానమే, వాళ్ళు చెప్పేది జ్ఞానమే. ఆ జ్ఞానం ఎటువంటిది, ఈ జ్ఞానం ఎటువంటిది అంటే ఆ తేనెకు పానకానికి, బెల్లం పానకానికి తేనెకు ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. అది తీచిగా ఉంటుంది. అది కలిపితే నీళ్ళలో కలిపితే బెల్లం తీయగైంది, కల్తీ చేసినది, కలిపి పెట్టినది అది. ఇది ఇంక నీళ్ళు చాలా బెల్లం చాలా కలపకుండా స్వయం సిద్ధంగా తయారైంది. ఇది ఏది? తేనె. స్వయం సిద్ధంగా తయారవుతుంది తేనె. అది కలిపి ఏదో మేకప్ చేసి తయారైంది. దాంట్లో ఉత్త బెల్లం పానకం కాకుండా మళ్ళీ ఏంటి దంచేస్తారు కావాలి, జీలకర్ర రావాలంటే అటు ఏంటున్నా వేస్తారా, మసాలా ఏంటున్నా వేస్తారు కావాలా, ఏమిటి ఏలకలు ఇలాంటివన్నీ వచ్చి ఇంకా గమగమ అనే దానికి ఇన్ని మిక్స్ చేసి పెడితే కూడా అది పానకమే. ప్లాస్టిక్ ఏమో దాన్ని పానకమే అంటాం, తేనెని తేనెనే అంటాం. అంటే తేనె తాగేంత వరకు పానకం గొప్పది ఎవరికైనా, కానీ తేనె తాగిన తర్వాత పానకం తక్కువదే. ఆ రకంగా ద్రావిడ జ్ఞానం అంటే ద్రావిడులకు తెలిసిన ఆధ్యాత్మిక జ్ఞానం బయటకు వచ్చిన తర్వాత ఆర్యులకు ఉన్నటువంటి జ్ఞానం చాలా తక్కువది అని చెప్పచ్చు. మొదటిది ఆర్యులు చెప్పిన జ్ఞానం గొప్పదేమో అని అనుకొని దాన్ని అనుసరించినా కానీ ఇప్పుడు మాత్రం ద్రావిడ జ్ఞానం చాలా గొప్పది. అంటే రాక్షసుల జ్ఞానం గొప్పది, ద్రావిడ జ్ఞానం అంటే అదే వాళ్ళు పెట్టి పేరు. కానీ ఇక్కడ రాక్షసులు ఆర్యులు అంటే మనం పెట్టుకునే పేరే. అందరూ మనుషులు ఏ రకంగా ఉన్నా కానీ గుణాల ప్రభావం ముఖ్యమైన మొట్టమొదటి చెప్పినా కదా. అందం ఉండొచ్చు, అందం లేకుండా పోవచ్చు, గుణాన్ని బట్టి ఉంటుంది మనిషి అని. దానివల్ల ఆ రకంగా మనం చూసుకుంటే ఇక్కడ జ్ఞానం గొప్పది కాబట్టి ఇక్కడంతా సిద్ధాంతకర్తలు పుట్టారు. జ్ఞానం గొప్పదని బయట తెలిసే రకంగా దేవుడు ఆ రకంగా పుట్టించాడు. ఇది ఉత్తర దేశానికి దక్షిణ దేశానికి ఈరోజు ఆ రోజు ఎప్పటికీ ఉండే తేడాలు. భవిష్యత్తులో కూడా ఈ రకంగా గడుపుతూ అనుకుంటా పూర్తి. ఒకవేళ ఈ ఉత్తర దేశ జ్ఞానంకి ఇప్పుడుకి వచ్చి ఇక్కడంతా అసలైన జ్ఞానం అణిగిపోయినట్టు, ఒకవేళ దక్షిణ దేశ జ్ఞానం ఉత్తర దేశానికి పోయి ఈ జ్ఞానం అక్కడ ప్రచారమయ్యే వాళ్ళ జ్ఞానంలో అయితే మనం చెప్పలేం భవిష్యత్తులో. కానీ ఇప్పుడు వాటి ప్రస్తుత పరిస్థితి అట్లే ఉంది. అంటే ఇక్కడ వాళ్ళని హీనంగా చూడడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఎవరు హీనంగా లేరు, జ్ఞానం గొప్పగా తెలిసినటువంటి వ్యక్తులు. అంటే ప్రతి మనిషికి జ్ఞానం తెలియదు, అందరికీ తెలిసినా జ్ఞానం తెలియదు. ఇప్పుడు బజార్లో ఉండాలని జ్ఞానం తెలిసినా లేదు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతా సిద్ధాంతకర్తలు ఏం కాదు, సిద్ధాంతకర్తలు కొంతమంది అయినా కానీ ఆ సిద్ధాంతకర్తలు ఎక్కడున్నారు? దక్షిణ దేశంలో ఉన్నారు. ఈరోజు జ్ఞానం ఉంది కాబట్టి ఆర్యులను వైశ్యులను విభజించి మనం చెప్తున్నాం ఈరోజు. లేకపోతే ఎవరు తెలుసు ఆర్యులు ద్రావిడులని? తెలియదు, మీకు కూడా తెలియదు ఆర్యులు ద్రావిడులని. అంటే ద్రావిడ దేశంలోనే దక్షిణ దేశంలో జ్ఞానం ఉంది అనేది ఆ రోజు మీకు కూడా తెలియదు. అర్థమైందా? ఈ రకంగా మనం చూసుకుంటూ పోతే ఎటువంటి సందర్భంలో అయినా కానీ అంటే జ్ఞానం సంపూర్ణంగా ఉండేటువంటి జ్ఞానం ఇక్కడ ఉంది కాబట్టి పూర్వం కానీ ఇప్పుడు కానీ ఈ సాంప్రదాయమైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయాల్లోనే అసలైన జ్ఞానం ఇవిడింది. ఆ సాంప్రదాయమైన దేవాలయాల గురించే మనం దేవాలయ రహస్యములు అనే పుస్తకం రాసాం. అంటే గోపురం ఉంటుంది, గర్భగుడి ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది, ఈ రకంగా అన్నీ ఉంటాయి. అంటే సాంప్రదాయమైనటువంటి దేవాలయంలో వీటి వివరాలన్నీ అర్థాలన్నీ మనం దేవాలయ రహస్యాలు అనే పుస్తకంలో రాసాము. ఈ పుస్తకం ఇక్కడ చదువుకుంటే అర్థమవుతుంది,
అక్కడ చదువుకుంటే అర్థం కాదు. ఎందుకంటే ఈ రకం కట్టడాలు అక్కడ ఉండవు. గర్భగుడి అసలు ఉండదు. టోటల్గా గర్భగుడి అంటే ఒక మనిషికి ఒక ప్రతిమ ఉండాలి. గర్భగుడిలో 2 ప్రతిమలు ఎప్పటికీ పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా కానీ అది సాంప్రదాయం కాదు. ఇంకా విచిత్రం అంటే భార్యాభర్తలు ఉండే వాళ్ళని దాన్ని పెట్టచ్చు. దానికి అంటే కొంత అవకాశం ఉంది చెప్పుకోవడానికి. అప్పటికైనా కానీ అంటే ఒక్క ప్రతిమను పెట్టి చూపించేదే పద్ధతి కానీ 2 ప్రతిమలు పెట్టి చూపించేది పద్ధతి కాదు అంటే దేవాలయ రాశాల పుస్తకంలో రాయకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా మీకు. ఎందుకంటే గుడిని దానికి ఒక పేరు పెట్టిన ప్రత్యేక గర్భగుడిని. గర్భం అంటే మీకు తెలుసు, గర్భంలో పుట్టేవాడు ఉండేవాడు ఒకే శిశువు ఉంటాడు. ఎక్కడో అరుదుగా 2 ఉంటారు. మామూలుగా ఒకటే పుట్టేది. అంటే గర్భగుడి అంటే గర్భం నుంచి పుట్టినటువంటి వాడు భగవంతునికి ఒకరికే అది సాధ్యమవుతుంది ఆ గర్భగుడి పెట్టాలి. కానీ మిగతా వాళ్ళందరినీ తీసిపోయేది. మిగతా దేవతలు అసలు గర్భగుడిని పెట్టకూడదు. ఆ దేవాలయం ఉండకూడదు మిగతా దేవతలకు. దాని పేరు గర్భగుడి అనకూడదు. ఒక భగవంతుని యొక్క ప్రతిమ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మాత్రం గర్భగుడి అన్నారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిరూపాన్ని మనం పెట్టుకున్నాం. కృష్ణుని ప్రతిరూపాన్ని మనం పెట్టుకుని దాన్ని ఏమంటున్నామంటే ఆయన గర్భంలో నుంచి సజీవంగా వచ్చినటువంటి వాడు, గర్భంలో నివాసం చేసి వచ్చినటువంటి వాడు, గర్భంలో ఆకారం తయారు చేసుకుని పుట్టినటువంటి వాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఒక ఆకారాన్ని పెట్టి దానికి గర్భగుడి అంటున్నాం. అసలే గర్భగుడి దానికి ఇంత అర్థం ఉంది. లేకపోతే గర్భం అంటే అర్థం ఏమి? గర్భగుడి అని పేరు పెట్టాల్సిన పని ఏమొచ్చింది? అది భగవంతుని ప్రతిమని పెట్టిన ఆ రోజు పెద్దలు పెట్టారు ఆ పదం. వాళ్ళు పెట్టిన ప్రతి పదానికి ప్రతి కట్టడానికి ఎంతో అర్థాలు ఉన్నాయి ఆ రోజు. ఇవి అసలు గర్భగుడి లేవు అక్కడ. ఎక్కడ ఉత్తర దేశం పోతే నేను చెప్తాను, పెద్ద ఇట్లా అరుగు కట్టింటారు, అన్ని వరుసగా ప్రతిమలు పెట్టింటారు. అది ఇల్లు మాదిరి ఉంటుంది. ఆ దేవాలయం కూడా తెలియదు. లేకపోతే ఒకటి కోపుగా ఒకటి కట్టింటారు గోపురం. అంటే కొస్సిగా ఉంటుంది. ఇట్లా ఈ మధ్య సాయిబాబా గుడి కడతానులే కొస్సిగా ఉండే రౌండ్ కట్టేది చూడు కొస్సిగా. మామూలుగా వెంకటేశ్వర స్వామి టోపీ ఉంటుంది మామూలుగా. అంటే కొస్సిగా ఉంటుంది. అది దేవాలయం అంటారు. అక్కడ ఎక్కడైనా చూసుకో అట్టే ఉంటాయి. కొస్సిగా ఉంటుంది. రౌండ్గానే కట్టారు, లేదా 4 పచ్చాలు వేసి చక్కగా కట్టింటారు. కానీ ఇట్లా గర్భగుడి కానీ ముందర గాలి గోపురం కానీ అంటే గోపురం కానీ ముందర గోపురానికి ప్రతిమలు కానీ దానికి ఏమది ధ్వజస్తంభం కానీ ఆ ధ్వజస్తంభం దీపం కానీ గంటలు కానీ ఏమాత్రం అక్కడ లేవు. తెలియదు వాళ్ళకు. దేవాలయం అంటే దానికి అర్థమే తెలియదు. అంటే అజ్ఞానము ఉన్నది అక్కడ అనేదానికి అది తార్కాణం. జ్ఞానం ఇక్కడ ఉంది అనేదానికి దేవాలయాలు మన ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ మధ్య దేవాలయాలు కడుతున్నారు, రకరకాల దేవాలయాలు. అట్ట సాంప్రదాయబద్ధంగా కట్టడం లేదు. వీళ్ళు కూడా అజ్ఞానంలో పడిపోయి ఏదో ఒకటి దేవాలయం అంటే దేవాలయం. ఇప్పుడు అక్కడ కృష్ణుడి గుడి అక్కడ ఉంది. ఏముంది దానికి? ఏమి లేదు. ఉన్నాయి దానికి రౌండ్ కట్టారు 4 పచ్చాలు వేసి అని. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ద్రావిడులు ఆర్యులు 2 సెగలు ఉన్నాయి భారతదేశంలో. ఈ అంటే దాంతో కూడా ఏదైనా కేరళతో లంకతో కూడా కలుపుకొని మొత్తం ఈ 5 స్టేట్లను ఈ రకంగా చెప్పుకునేవాళ్ళు, చాలా తక్కువగా లెక్కేసేవాళ్ళు. కానీ ఈ జ్ఞానంలో చాలా ఉన్నతమైనటువంటి దేశం ఈ దేశము. ఈ రోజుకు ఆ రోజుకి ఎప్పటికీ అట్లే ఉంది. ఈ మధ్యకాలంలో కూడా 2000 సంవత్సరాల నుంచి కూడా 2000 సంవత్సరం నుంచి కూడా సిద్ధాంతకర్తలంతా ఇక్కడే పుట్టారు. ఒకరేమో కేరళ, ఒకరేమో తమిళనాడు, ఒకరేమో కర్ణాటక, ఒకరేమో ఆంధ్రప్రదేశ్. ఈ 4 స్టేట్లో పుట్టారు. ఈ రకంగా చేసుకుంటే ఈ దేశం అనేది ప్రత్యేక అంటే ఈ భాగం అనేది చాలా ప్రత్యేకమైన భాగము. జ్ఞానానికి అప్పటికిప్పటికి నిలయంగా ఉంది చెప్పుకుంటున్నాం. అర్థమైందా? ఇది ఉత్తరము దక్షిణము అని భగవద్గీతలో పేరు పెట్టిన దానికి ఒక గుర్తింపుగా ఏ పక్కన మనకు జ్ఞానం ఉంది అంటే దక్షిణంలో జ్ఞానం ఉంది. కాబట్టి దక్షిణంలో జ్ఞానం ఉంది కాబట్టి ఉత్తరాయణ నుంచి ప్రయాణం చేసి దక్షిణం వైపు పోతే నువ్వు జ్ఞానంలోకి పోతావు. అలాగే ఉత్తరాయణలో చనిపోయినోడు జ్ఞానంలోకి పోతాడు, అంటే మోక్షానికి పోతాడు అని చెప్పిన ఆయన. ఇక మోక్షానికి రావాలంటే ఇది ఆల్రెడీ మోక్షమే అనుకో. మోక్షానికి రావాలంటే ఎక్కడి నుంచి ఉత్తర దేశం వస్తే దక్షిణ దేశానికి రావాలా.
అట్లాగా ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం, ఉత్తరాయణంలో చనిపోతే వాడు దక్షిణ ఆటోమేటిక్గా వాడు ఉత్తరాయణం నుంచి ప్రయాణం చేయాలి. వాడు ప్రయాణం చేస్తే ఎక్కడ పోతావు? దక్షిణాయనంలోకి పోతావు, అంటే మోక్షంలోకి పోతావు నువ్వు. అర్థమైంది? దక్షిణాయనంలో ప్రయాణం చేసామనుకో ఏమవుతావు? ఉత్తరాయణకి పోతావు, అంటే ఆ పక్క పోతావు అజ్ఞానంలోకి. మళ్ళీ చెప్తావు పుట్టుకలు తప్పవు నీకు అని ఆయన ఏం చేసింటే లెక్కాచారమే చెప్పినాడు అనమాట. మొదటినే ఉత్తరాయణ దక్షిణాయన పేరు ఎందుకు పెట్టాడు ఆ రోజు? ఈ దీంట్లో ఉత్తరాయణంలో చనిపోతే అని ఎందుకు చెప్పాడు అంటే ఇటు 2 భాగాలు చేసి కుడి ఎడమని ఆ 2 భాగాలకు పేర్లు పెట్టి ఉత్తరాయణ దక్షిణాయన దీంట్లోనే చనిపోతేనే మోక్షానికి పోతానంటే నువ్వు అప్పుడు ఏ పక్క ఉంటుంది నీకు ఎదురుగా? నువ్వు ఉత్తరాయణం ఉంటే ఉత్తరం పక్కన ఉంటే నువ్వు ఏ పక్క పోతావు? దక్షిణ పక్క పోతావు. అర్థమైనా? అందువల్ల చనిపోయిన శవాన్ని కూడా తీసిపోయి దక్షిణ తలాపు చేసి పండ పెడతారు ఆ రోజు. ఎందుకో? నీ ఇది తలకాయ ఇక్కడ పోవాలని, కాళ్ళు ఇక్కడ తలకాయ ఇక్కడ అంటే పోవాల్సింది ఇట్లా అని. అర్థమైందా? నువ్వు పోవాల్సింది ఎక్కడ పోవాలా? దక్షిణ సైడ్ పోవాలి, ఉత్తరం సైడ్ నుంచి. కాబట్టి ఆ పక్కకు తలకాయ పెట్టి పండ పెడతారు. శ్మశానంలో శివాన్ని కూడా ఆ పక్కన పెట్టేది దక్షిణ పక్కే కదా. అంటే తెలిసినా తెలియకుండా అందరూ సాంప్రదాయం. అప్పుడు అందరూ తెలిసిన వాళ్ళు ఇస్తారు, ఇటు పెట్టి అటు పెట్టని దక్షిణ పక్క పెట్టిస్తారు. దక్షిణ పక్క తల పెట్టి పండ పెట్టడము ఇప్పుడు కూడా సాంప్రదాయంగా ఇప్పుడు నిలబడింది, అందరికీ తెలిసిన పద్ధతి అది. అంటే ఆ రకంగా పెట్టడం కారణం ఏమి అంటే దక్షిణ దేశంలో జ్ఞానం ఉంది అని. వాళ్ళు కూడా ఏం చేయాలా? అక్కడ ఉత్తర దేశంలో చనిపోయాం కూడా దక్షిణ పక్కన తల పెట్టి పండబెట్టాల. కానీ వాళ్ళు పెడతానో లేదు మనకు తెలియదు, కానీ మనం మాత్రం తప్పనిసరిగా దక్షిణ దేశంలో జ్ఞానం ఉంది తల ఈ పక్క పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా జ్ఞానము దక్షిణ దేశంలో ఉంది. అయినా ఈ జ్ఞానాన్ని వాళ్ళు కొంతమంది దక్షిణ దేశస్తులు గుర్తించుకోకుండా ఉత్తర దేశ జ్ఞానాన్ని మీద జోలో పెట్టుకొని, అంటే తలకాయలో పెట్టుకొని దక్షిణ దేశ జ్ఞానాన్ని ఎక్కిరిస్తున్నారు. వీళ్ళు ఎవరు? వీళ్ళే, ద్రావిడులే. ఇప్పుడు నేను జ్ఞానం చెప్పినాను అనుకోండి, మీలో కూడా ఆ సువేగా చూస్తుంటాడు, ఏమి రాముని దేవుడు గాడలేడని, అంటే వీళ్ళ నాయన కంటే ఏమో పోయినట్టు. అర్థమైందా? వీళ్ళ నాయనోడు వీళ్ళ తాతోడు దక్షిణ దేశస్తులే, కానీ మన నాయన మన తాతకి దక్షిణ దేశస్తులు అనుకోకుండా ఎవరినో వాళ్ళ ఆయన వాళ్ళ అబ్బగారిని ఎక్కేసుకొని వాడిని ఏదో పెద్ద ఇంత చిన్నతనమైనట్టు వాడు ఫీల్ అవుతుంటాడు అనమాట. ఆ రకంగా ఈ మధ్యన ఏం చేశానంటే పోయిన 15వ తేదీ, ఈరోజు 21 అనుకుంటా, ఈరోజు 21 కదా, 15వ తేదీ విజయనగరంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం చేశారంటే, మీరు రాముడు దేవుడు కాదంటున్నాడు, అందరూ పూర్వం నుంచి అంతా రాముడు దేవుడే అంటున్నారు, మీరు కాదని చెప్తున్నారేమో ప్రశ్న వేశారు. నేను కాదని చెప్పడం ఏమిటి? ఎట్లా కాదు? నువ్వు అవునని చెప్పినా నువ్వు కాదని చెప్పినా ఎట్లా ఆయన కాదు? ఎందుకు కాదు అంటే జ్ఞానం ఏముంది అని ప్రశ్నించాం. నువ్వు నేను చెప్పుకోవడం వద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినారు? పెళ్ళాము పనికి వాళ్ళు అనేది ఎవరు? సీత. నీకు కాపురం చేసినట్టు చచ్చిపోయేది మీరు, ఆమె చచ్చిపోయేది అప్పుదే. నువ్వు మళ్ళీ పిలిచకపోతాను రా అంటే వద్దు, ఈ పొద్దుట కడాని ఆమె చచ్చిపోయేది అవ్వద్దు. కొడుకులు ఏమన్నారు? ఓ 10 నిమిషాల ముందు వాళ్ళ నాయన తెలియక ముందంతా వరుస పెట్టి తిట్టినాడు, వాడు పనికి మనవాడు అట్లా ఇట్లా అని. తాటి కింద చెప్పినట్టు ఆడదాని చెప్పడం అదే పెద్ద పని అయినారు వాళ్ళు, అంతే కదా. అది చేసినాడు ఇది చేసినాడు అవన్నీ చెప్తే అవన్నీ పెద్ద పనులు కాదు పో అని వీళ్ళు ఆ రోజు తిట్టారు కదా. వీళ్ళు కూడా లవ్ సినిమాలు కూడా ఆ తిట్టని వినొచ్చు మనం వరుసగా. మళ్ళీ ఆ రోజు కొడుకులు ఒప్పుకోలేదు, భార్య ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేదు. మనం ఎందుకు ఒప్పుకోవాలా అని ప్రశ్న వేసాను నేను. మనం ఎందుకు ఒప్పుకోవాలా? నీ ఇష్టం వచ్చేట్టు. ఎవరో ఆర్యులు నువ్వు పరిగెత్తిస్తే నువ్వు పరిగెత్తాను కసపెట్టి. కానీ ద్రావిడినివి, ద్రావిడీయులు తీసి ద్రావిడ కళ్ళలో వాళ్ళు పొడిచినట్టు చేసింటే నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావు. ఏమని? నువ్వు ద్రావిడినివి రావణ బ్రహ్మను గురించి ఆలోచన చేయకుండా రాముని గురించి ఎక్కడ ఉండేవాని గురించి ఆలోచన చేస్తాను. వాస్తవంగా చెప్పు, నువ్వే చెప్పు. రాముడు మంచోడా, రావణుడు చెడ్డోడా? చెప్పు. నువ్వు చెప్తే ఏ పరిస్థితుల్లో చెప్తావు? రావణుడు చేసిన తప్పేమి? ఎక్కడుంది తప్పు? ఏ తప్పు ఉంది? సీతాదేవి 10 నెలల కాలం అంటే ఏ రోజు కూడా ఆయన గురించి తప్పు పట్టలేదు ఆమె. మీరు రాసుకుని ఇష్టం వచ్చినట్టు. రాముని తప్పు పట్టింది, నీతో నేను కాపురం చేయను, ఒకరోజు కూడా చేయనని. మళ్ళీ ఈ రకంగా లెక్కేసుకుంటే ఎక్కడ ఏది ఎవరిది ఏ తప్పు ఉంది అని అడిగాం. అంటే ద్రావిడులు ఎట్లున్నారు ఈరోజు అంటే వాళ్ళ ఆత్మజ్ఞానం వాళ్ళకి తెలియకుండా పోయి చెప్పినా కానీ అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండి
తిరిగి ఏదో ఒకటి అడ్డంగా ప్రశ్నించాలని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. గురించి చూసుకో, నీకు మెదడు లేదా? చూడు, రాముడు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు బతికినాడు అంటే, ఎంత వయసులో పెళ్లి చేసుకున్నాడు, ఎంత వయసులో అరణ్యానికి పోయినాడు, ఎంత వయసులో తిరిగి వచ్చినాడు అంటే భార్యను అడిగి పంపించినాడు, తిరిగి కొడుకుని ఎంత వయసులో పిలుచుకొచ్చుకున్నాడు. అంత వయసులో ఏ రోజైనా ఆయన ఎక్కడైనా కానీ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకునేందుకు అవకాశం ఉందా? అదే యజ్ఞాలు కాపాడినావు, నువ్వు యజ్ఞాలు కాపాడలేదని చెప్పలేదు, యజ్ఞాలు కాపాడినావు. ఆ యజ్ఞాల గురించి భగవద్గీత ఏం చెప్పింది? ఆ అధర్మము అని చెప్పింది. ఏవైతే అధర్మము అయిందో, అధర్మ కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలను సమర్థించేదానికి పోయినావు. ఈ ధర్మం అధర్మం నీకు తెలియదు, ఎవరో చేయమంటే చేసినావు. వారినప్పుడు అధర్మం కాదా? దానికి మళ్ళా ఏందో నీతి చెప్తారు. చెప్పు, కిరాయికి నువ్వు పని చేయడం తప్పు కాదా? చేసినా ఒప్పుకో, పర్వాలేదు. దాన్ని సమర్థించుకుంటే ఎట్లా? కిరాయిగా చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు సీతను మేము ఎక్కిస్తాం, నువ్వు చంపు అంటే నేను చంపింటే వీళ్ళు పోయి మళ్ళీ ఎతకలాడికి వచ్చినారు రాముని పంపించి. నువ్వు ఎతకలాడలేకుండావు, తిరగలేకుండావు, మేము ఎట్లా ఎన్నోసారి ఎగిరి పట్టుకొచ్చాము, మా మనుషులు ఉండాలి, సైన్యం ఉంది, మా సైన్యం పంపిస్తాము, 4 పక్కల పంపించి నేను రోడ్ చేస్తాను, నేను రాజునైతే వాడు రాజు నా మాట అనుకున్నాడు, వాడంతా పెద్ద ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే, వాంతో ఏదైనా పంచాయతీ చేసి అది ఏదో నచ్చ చెప్పి ఏదో ఒకటి చేయొచ్చు కదా ఆ రోజును, పెద్ద మనిషి అయితే. లేదా వాడు చెప్తే చెప్పబోయి వాళ్ళు ఇది కొట్టాడకుండా ఇటు కొట్టి చంపినాడు. షార్ట్ నుంచి చంపినావా లేదు నువ్వు? మన వాళ్ళు పోతా ఉంటే వెనక పక్కన పోయి బుడుకుని అడిగినాను అనుకోడు, ఇంకేముంది అదేంటి ఇదంతా రెండో ఒకటే కదా. దొంగటే చంపడం ఏదైనా ఒకటే. ఆ రకంగా జరిగింది ఆ రోజు. మళ్ళీ ఎక్కడ జ్ఞానం ఉందని నువ్వు చెప్తావు అని అడిగితే దానికి జవాబు లేదు, మీరే ఆలోచన చేసుకోండి అని చెప్పినాం. కానీ ఈ రకంగా ఈరోజు ద్రావిడులు ఏ రకంగా తయారంటే, అజ్ఞానంలో ఉంటూ అజ్ఞానాన్ని సమర్థిస్తూ ఆర్యుల చెప్పినటువంటి మాటలు నమ్ముకొని దాన్ని మళ్ళీ తిరిగి ఆ మాటలను బట్టి మనం ఎక్కిరిస్తున్నారు. ఈరోజు ఆర్య సమాజము అనే పేరుతో ఒక సంస్థ తయారైంది, ఒక గుంపు తయారైంది. వాళ్ళు పొద్దున్న లేచినట్టు ఏం చేయాలా? మనం కదా కాపీ కట్టెలు పెట్టి మడ చేసినట్టు యజ్ఞగుండాలు పెట్టి పొద్దున్న లేచినట్టు ఏదో ఒక యజ్ఞం చేయాలి. వాళ్ళు యజ్ఞం చేయకుండా భూ తినకూడదు, యజ్ఞం చేయకుండా అన్నం తినకూడదు, యజ్ఞం చేయకుండా నీళ్ళు తాగకూడదు. యజ్ఞం చేసి తీరాల. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది యజ్ఞాలు చేస్తారు. తల ఒకటి పెట్టుకుంటారు, కుంపటి ఒకటి తయారు చేసి పెట్టుకుంటారు. దాంట్లో ఏదో ఒకటి మన చేయడం, 2 మంత్రాలు చదవడం, మంత్రాలు చదివి యజ్ఞం చేసి తీరాల. అది ఆర్య సమాజం యొక్క సిద్ధాంతం. వేదాలు ఈ రకంగా చెప్పాయి. అంటే భగవద్గీత వేదాలను విసర్జించామని భగవద్గీత చెప్తే, వేదాలు ఈ రకంగా చెప్పాయి, ఇవి చెయ్యి అని చెప్తున్నారు. ఇంకా ఎట్లా తెలిసిన ఈరోజు ఒకటి భగవద్గీత సీడీ తెచ్చిన నేను. భగవద్గీత సీడీ మనం ఘంటసాల భగవద్గీత చూసినాం, సుశీల భగవద్గీత చూసినాం, బాలసుబ్రహ్మణ్యం భగవద్గీత చూసాం. వీళ్ళంతా పాడినట్టు ఈ భగవద్గీతలన్నీ ఒక అధ్యాయాన్ని 70 శ్లోకాలు, 30 శ్లోకాలు, 40 శ్లోకాలు ఉంటే ఏం చేస్తారంటే, ఒక 5 శ్లోకాలు కోటో 10 శ్లోకాలు కోటో పాడి సరిచేసినారు వీళ్ళు 1 గంట 2 గంటల్లో. ఇది భగవద్గీత అన్ని మొత్తం 18 అధ్యాయాలు. ఆ శ్లోకంలో 4, ఈ శ్లోకంలో 8, ఆ శ్లోకంలో 10 అన్నీ కలిసి కొన్ని చేసి 700 శ్లోకాలకు 100 శ్లోకాలు పాడేసి 1 గంట 2 గంటలు సరిచేసినారు. ఈ 3 భగవద్గీతలు అట్టే ఉన్నాయి. కానీ ఇప్పుడు తయారు చేసిన భగవద్గీత కూడా కొత్తగా దొరికింది. అది నాకే తెలియదు, ఎప్పుడు తీసుకొచ్చినానేమో, అది మన దగ్గరికి ఎట్టు వచ్చిందో కూడా తెలియదు. అంటే బయాన్ని తెచ్చినాను, ఇక పాటలను తీసుకొచ్చినాను. క్లాస్ వచ్చే భగవద్గీత అది. హిందీ పాటలని, హిందీ వాళ్ళ బొమ్మ ఉంటే హిందీ పాటలని తెచ్చాము. దాని మీద కృష్ణ బొమ్మ ఉంటే కృష్ణ పాటలని తెచ్చినాము. కానీ కృష్ణ బొమ్మ ఉంది కానీ కృష్ణ పాటలు కావాలి దాంట్లో ఉండేది. దాంట్లో భగవద్గీత ఉంది. అది తెలుగు భగవద్గీతే, తెలుగుతో చెప్పిన భగవద్గీతే. తెలుగులో మనం అర్థమయ్యేటట్టుగా పాడినది హిందీ వాళ్ళు, పాడినది శ్లోకాలు పాడినది హిందీ వాళ్ళు, వివరం చెప్పినది తెలుగు వాళ్ళు, తెలుగు భాషలో చెప్పారు. అదే ఇప్పుడు 400 కిలోమీటర్లు అవతల పెట్టినాము, వీటికి వచ్చేందుకు 4 అధ్యాయాలు అయిపోయింది. 4 అధ్యాయాలు కూడా అయిపోలే అది పూర్తి. 400 కిలోమీటర్లు వింటారన్నాం అయిపోలే. అంటే ఒక్క శ్లోకం కూడా వదిలిపెట్టకుండా చెప్పినారు వాళ్ళు. ఒక శ్లోకం కూడా వదిలిపెట్టకుండా చెప్తూ వచ్చారనమాట. శ్లోకం చెప్పేది కింద వివరం చెప్పేది, శ్లోకం చెప్పేది వివరం చెప్పేది.
ఈ రకంగా మొత్తం కంప్లీట్గా భగవద్గీత యథాతథం ఎట్టుండేది అట్లా చెప్పుకుంటూ వచ్చారు. అది అయిపోవాలంటే మళ్ళీ మూనాలు పడతాయని మేము ఎత్తిపెట్టాం. ఇప్పుడు దానిలో మనం చూస్తాం మంగో తప్పగా 5-6 వాయిదాలు వేసుకొని చూడాలి. అది లేకపోతే కుదరదు. అది తీరికపోయినప్పుడు సపరేట్గా వాయిదా వేసుకొని ఆ రోజంతా ఇంటే కానీ అట్లా 5 రోజులు ఇంటే కానీ అది అయిపోదు. ఆ MP3 CD ఆ రకంగా అంటే దాంట్లో చెప్పినంత కేవలం దాంట్లో వింటూ ఉంటే మనకు ఎంత అజ్ఞానంగా చెప్పినారు, ఎంత విచిత్రం. మీరు చెప్తే చాలా, మీరు వింటే కూడా చాలా విచిత్రమవుతుంది. యజ్ఞాలు చేయొద్దు అని ఆయన చెప్తే చేయమని చెప్పినాడని నేను చెప్తారు. దాంట్లో సంస్కృత శ్లోకం ఒకటి, వివరం చెప్పేది ఇంకో రకం. యజ్ఞాలు ఉండేది 2 రకాలు అని చెప్తే వీళ్ళు ఇంకో 4-5 కలిపి చెప్పినారు. వీళ్ళు ఉడితే తపోయజ్ఞం అనేది కూడా చెప్పినారు ఒకటి. ఈ రకంగా అంటే ఈ భగవద్గీతలో జ్ఞానం ఉంది, దేవుడు జ్ఞానాన్ని పెట్టి పంపించే దాన్నంతా మసిపూసి ఇంకో రకంగా చేసి ఇంకో రకంగా చూపించారు అనమాట. ఇది భగవద్గీత చూడని అంటే దేవుడు చెప్పిన భగవద్గీత ఏమాత్రం ఆ భావంతో లేనే లేదు. ఘంటసాల భగవద్గీతలో చూస్తే అందులోనూ దేవుని భావం కనిపించలే, కొంత తప్పు ఉంది. కొంత ఉంటే కొంత తప్పు ఉంది. ఇంకో భగవద్గీతలో కొంత ఉంటే కొంత తప్పు ఉంది. అట్లా లాస్ట్కి ఇక్కడికి వస్తే 700 శ్లోకాలు అయినా కానీ దీంట్లో 100 శ్లోకాలకో 50 శ్లోకాలకో కరెక్ట్ అయిన భావం ఉంటుంది, కానీ మిగతావన్నీ తప్పు చెప్పినారు. ఈ రకంగా మళ్ళీ ఈ రకంగా అజ్ఞానం మనలో ప్రచారం అయిపోతూ ఉండి మనం ఈరోజు జ్ఞానం చెప్తే అది జీర్ణించుకోలేక ఈ ఆర్య సమాజ జ్ఞానం అంతా తలకాయలో పెట్టుకొని మనను ప్రశ్నించేవాళ్ళు తయారైనారు ఈరోజు. అంటే చెప్పేది కుదరలేదు. నేను చెప్తుంటేనే వాళ్ళ అసూయ, నేను చెప్తే ఏదో తిరగలి చెప్తున్నాను. దేశమంతా అంతా ఒక రకం చెప్తే పోయి పొద్దున్న పూజ చేయండి, అది అనుకోండి ఇది అనుకోండి, రావణ గుడికి పోండి అని చెప్తా అంటే రాముడు కూడా వద్దంటాడు. అంటే రాముడికి రాముని కంటే రావణుడే పెద్ద ఏనంటాడు. మద్రాసుల గాలి ఏం తగిలింది గాలి అని అనుకుంటవచ్చు. మద్రాసుల గాలి మనమంతా మద్రాసులో ఉన్నట్టే. గాలి ఏమిటింది మన వాళ్ళం కాదు, ద్రావిడలం కదా అంతా కలిసి. మనము జ్ఞానం ప్రకారం లెక్కేసుకొని చూస్తే వాస్తవంగా ఏ సమస్య ఉంది ఈరోజు అంటే అజ్ఞానంలో ఉండి జ్ఞానాన్ని మనం ప్రశ్నించే స్టేజ్లో ఉన్నారు చాలామంది. కొంతమంది జ్ఞానం అర్థమవుతుంది, మిగతా వాళ్ళు కొంతమంది జ్ఞానం అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే సంస్థల్లో ఉండి ఆ సంస్థ పేరు పెట్టుకొని నేను ఏదో చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేస్తాను, తెలుగుదేశం వాడు ఏదో ఒకటి అడుగుతుంటాడు పార్లమెంట్లో, దాంట్లో అసెంబ్లీలో కావాల్సిగా కొట్టాడు పెట్టుకుంటారు. అది తెలియని ఆ రకంగా వీళ్ళు కావాల్సిగా కొట్టాడు పెట్టుకుంటారు. మాది అది ఇది అని. ఇది మన త్రైత సిద్ధాంతం, మాది ఇంకో సిద్ధాంతం అని వాళ్ళు కావాల్సిగా అడుగుతాడు. అసెంబ్లీలో అడిగినట్టు ఇది ఎట్లా అంటాడు. దానికి ప్రశ్నే కాదు అసలుకు. అది ప్రశ్నే కాదు. ఈ మధ్యన ఒకటి ప్రశ్న వేసాడు మాకు, మీరు చెప్పే జ్ఞానం గొప్ప అంటున్నారు, మీరు చెప్పే జ్ఞానం గొప్ప అయితే మోక్షానికి ఎంతమంది పోయినారు, ఎవరన్నా పోగలరా ఈ జ్ఞానంతో, ఒకవేళ పోతారని షూరిటీ ఇస్తారా మీరు అయినాడు. షూరిటీ ఇస్తారా అంటే ఈ జ్ఞానం షూరిటీ కావాలంటే ఉంటుంది. ఆ ప్రశ్న చూసి నాకు నవ్వు వచ్చింది అంట. పేపర్ రాయించినాడు, చూసి నవ్వు వచ్చింది. ఏమని నేనేమో షూరిటీ ఇస్తానని చెప్పచ్చు, ఎందుకు నా తలకాయ పేరుకొని ఇంకేం చెప్పలేదు. కానీ నేను షూరిటీ ఇస్తాను ఏమని, ఇప్పుడు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి పంపిస్తాను నేను. అంటే నేను ఎక్కిన బస్సు ఎక్కితే ఖచ్చితంగా ఆ ఊరికి పోతానని చెప్తా. నేను బస్సు ఎక్కిస్తాను, ఏదో బస్సు, నేను ఏ బస్సు ఎక్కిస్తే ఆ బస్సులో కూర్చుంటే మీరు ఆ ఊరికి పోతారు. ఆ ఊరికి కడపకు పోతారు అనుకుందాం. కడప పోయినారని షూరిటీ ఏమంటే నువ్వు పోయి చూపించగా తెలిసేదిరా. కడప పోయి నువ్వు చూస్తే వాడు ఉన్నాడా లేదా అని అది కరెక్ట్ నమ్మకం. నేనే షూరిటీ అని చెప్తా, నా బస్సు పోతుంది ఖచ్చితంగా అని చెప్తాను నేను. నేను షూరిటీ ఇస్తా అంటావు, నువ్వు షూరిటీ నిజమా కాదని ఇక్కడ తెలుస్తుంది. నువ్వు ఆడికి పోయి చూడాలా, నీకు దావా తెలుసు దొంగ తెలుసు. నువ్వు ఆడికి పోయి చూసి తెలుస్తుంది, అసలు జ్ఞానమే తెలిసే. నువ్వు ఆడపోయి ఆడ చూస్తావు, షూరిటీ నీకు ఇచ్చినా నీకు తెలిసినా నేను షూరిటీ ఇస్తాను, పత్రం తెచ్చుకొని ముద్ర ఇస్తా, అది కాదని నువ్వు ఎటు చెప్తావు, ఎటు చెప్తాను. నీకు జ్ఞానం తెలిసినారు కదా, నువ్వు వాడు చూసేదానికి ఉండాలి కదా, అవకాశం ఉండాలి కదా, వాడు చేరినాడా లేదా వాటికని. నువ్వు పోలేవు వాటికి, వాడు పోయినాడా లేదా నువ్వు ఎటు చూస్తావు. చూడు ఏమన్నా షూరిటీ అడిగితే ఏమని చెప్పాలి, షూరిటీ దేవుని కానీ షూరిటీనా, దేవుడు ఉన్నాడని షూరిటీ అంటే దేవుడు ఉన్నాడని షూరిటీ ఏముంటుంది, ఎటు చెప్తావు దేవుడు ఉన్నాడని షూరిటీ. ఎవరికి వాడు తెలుసుకోవాల్సిన విషయం అది, అంతేగాని ఇంకోటి చూపించే కనిపించేది కాదు. మోక్షమని ఇంకోటి చూపించి ఇంకోటి కనిపిస్తుందా, ఒక షూరిటీ అని ఖచ్చితంగా చూడు నిరూపణని
నిరూపణ కాదు, ఎవరి జ్ఞానం వాడు తెలుసుకొని, ఎవరి శ్రద్ధతో వాడు తెలుసుకొని వాడు ముందుకు పోతే తెలిసే విషయం. కానీ సూరిటీ వచ్చి ఇచ్చేది పద్ధతి ఏమైనా గవర్నమెంట్ ఇదేమన్నా సూరిటీ ఇచ్చేదానికి అట్లా అడిగేటువంటి చరిత్ర కొమ్మసులు చాలామంది ఉన్నారు. కానీ నేను సున్నితంగా చెప్పి సూరిటీ అనేది లేదు, దీనికి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, విశ్వాసమే దీనికి గొప్పది కానీ సూరిటీలు ఉండవు అని చెప్పాను. ఏ మతంలో అయినా విశ్వాసమే ఉంటుంది, కానీ అన్ని మతాల కంటే గొప్ప విశ్వాసం ఉండేది మహమ్మదీయ మతం, అంటే ఇస్లాం మతం. చాలా ఎక్కువ విశ్వాసం ఉంది. వాళ్ళ జ్ఞానం లేకుండా గొప్ప దగ్గరగా దేవుని చాలా దగ్గరగా ఉన్నారని కూడా చెప్పాను, శాస్త్రులు చెప్పాను. హిందువుల్లో జ్ఞానం ఉంది కానీ పుస్తకాల్లో, అంటే భగవద్గీతలో జ్ఞానం ఉంది కానీ మన సూరిటీల కాడికి వచ్చినారు మన వాళ్ళు. చూడు ఎంత తెలివి తక్కువను. ఈ ప్రశ్న అడగాల్సిన ప్రశ్న అది. ఎందుకంటే ఆర్యుల జ్ఞానం తలకి ఎక్కించుకొని నేను ద్రావిడుని అనేటువంటి జ్ఞాపకం లేకుండా మర్చిపోయి తాను మళ్ళీ తిరిగి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అంటే ద్రావిడ జ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నాడు ఒక ద్రావిడుడు. వాడు ద్రావిడే. ఒక సంస్కృత శ్లోకాన్ని తీసుకొచ్చి దీనికి అర్థం చెప్పగలవా అంటే నేను సంస్కృత పండితున్నా అర్థం చెప్పేదానికి నాకేమవసరం వచ్చింది సంస్కృతం చెప్పేదానికి. ఒకవేళ సంస్కృతంలో ఒక శ్లోకానికి అర్థం చెప్తే ఎక్కడో ఒకసారి ఒక పదానికి 2-3 అర్థాలు ఉంటాయి, నానా అర్థాలు అంటారు. కానీ నేను ఒక అర్థం చెప్తే అది కాదు ఇంకొక అర్థం నువ్వు అనొచ్చు. ఎందుకు ఆ సమస్య? అసలు నన్ను అడిగేదానికి నేను ఏ పండితుడిని అంటే జ్ఞాన పండితుడిని, నేను సంస్కృత పండితుడిని కాదు. నేను జ్ఞానం చెప్పగలను, ఏ సంస్కృతం చెప్పలేం. భాష పరిజ్ఞానం మాకు ఉండదు, భావ పరిజ్ఞానం ఉంటుంది. నేను భావాన్ని గురించి చెప్తాను, భాషల గురించి చెప్పం. అర్థమైందా? సరే, సూరిటీ కావాలంటే ఒకటే చెప్తాం, ఏమిటి? నువ్వే సూరిటీ. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ శరీరంలో శ్వాస ఎవడు ఆడిస్తున్నాడు? ఆ సూరిటీ కాదా? నువ్వు ఊరుకోండు, ఆడుతుందేమది. నిద్రపోయిన ఎవడు ఆడిస్తున్నాడు? నువ్వు లోపలికి వేసినది ఎవడు జీర్ణం చేస్తున్నాడు? శరీరంలో ప్రతి మార్పు ఎక్కడ జరుగుతూ ఉంది? ప్రతి కదిలిక ఎక్కడ జరుగుతూ ఉంది? ఇవన్నీ సూరిటీ కాదా నీకు? లెక్కేసుకుంటే మనిషికి బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే ఇవన్నీ సూరిటీలు కాదా? నీకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. మళ్ళీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? దేవుడు ఉన్నాయని సూరిటీనేది. నువ్వు దేవుడు ఎవడు అనే ప్రశ్నకు వస్తే, దేవుడు లేడు అనే ప్రశ్నకు వస్తే, లేకపోతే జ్ఞానము అనేది ఎక్కడుంది అనే ప్రశ్నకు వస్తే, శరీరంలోనే చాలా తూర్పు చెప్పాను, బయట ఎత్తుక్కుంటే అజ్ఞానం ఏం చెప్పాను. మీరు బయట ఎత్తుక్కొని లోపల లేదనుకుంటున్నావు, అదే సూరిటీ నీకు. లేదు లోపల దేవుడు ఉన్నాడు, జ్ఞానం ఉంది, దైవశక్తి ఉంది అనేట్టు మర్చిపోయి జ్ఞానం ఎవడో చెప్తున్నాడు, వాని జ్ఞానం మనం ఎందుకు వినాలని అసూయతో ఈ జ్ఞానం మంచిది కాదని నువ్వు మాట్లాడుకున్నా కానీ అదేమవుతుందంటే లోపల నిన్ను లెక్కించేవాడు ఒకడున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం అనుకుంటున్నావు అని కూడా లెక్కేసేవాడు ఒకడున్నాడు. వాడు అన్నీ రాసి పెడతాడు నీకు. రాసిపెట్టి మళ్ళా జనంలో అనుభవింపేటట్టు చేస్తాడు అనమాట. మళ్ళా జనంలో బస్ స్టాండ్లో కూర్చొని అయ్యా పైసా అయ్యా రూపాయి అనుకుంటానండి. ఏం పాపం చేసిన వాడేమో హాయిగా పోతున్నాడు, వాడు మంచి గుడ్డలు కట్టుకుంటాడు, నాకు గుడ్డలు లేవు, వాడు మంచి ఆహారం తింటున్నాడు, నీ ముందర తింటా అంటారు వాళ్ళు. వాడు అడుక్కునే వేయరు వాళ్ళు. ఎందుకేరు అంటారు. నువ్వు చేసుకునే కర్మ, ఇట్లాంటి కర్మలు చేసుకునే రోజు. మనం ఈరోజు ఏం చెప్పాము? ఆదివారం, సోమవారం, మంగళవారం దైవజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరు మాంసం తినొద్దని చెప్పాము. దైవజ్ఞానం తెలిసి అన్నీ నీ మాట మేము ఎందుకు తినాలా? ఆ పురాణాలు ఇటు రాసినారు, ఈ వేదాలు ఇటు రాసినారు, అంతా తింటున్నారు, మేము తినకూడదు. తిన్నామనుకో, తెలిసిపోయి తిన్నామనుకో లెక్కేసుకుంటాడు నీ. ఇప్పుడు ఏం చెప్పడు, బయట ఏం చెప్పడు, లోపల లెక్కేసుకుంటాడు నీకు. లోపల లెక్కేసుకొని మన లెక్కాచారం తెంచుకునేప్పుడు తెంచుకుంటాడు ఆయన. ఇప్పుడే తెంచడు, లెక్కాచారం తెంచుకునే రోజులు ఉన్నాయి. ఆ రకంగా జరుగుతుంది. అది మర్చిపోయి జ్ఞానం తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు జ్ఞానాన్ని ఎక్కిరించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి శిక్ష తప్పదు. మనం అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎప్పటికైనా ద్రావిడ జ్ఞానమే గొప్ప. ద్రావిడ జ్ఞానాన్ని ఎదిరించి మాట్లాడే ద్రావిడికి మాత్రం పెద్ద శిక్ష తప్పదు అని మేము చెప్తున్నాము. ఇంతటితో మనం ఈరోజు అంటే దక్షిణ ఉత్తరం అంటే ఉత్తర దేశం, దక్షిణ దేశం, ద్రావిడులు ఆర్యులు అనే సబ్జెక్టు గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. మీకు కొంత అర్థం ఏంటుంది? ఇది ద్రావిడులు ఆర్యులు అనే వివరం ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు ద్రావిడులు ఆర్యులు అనే వివరం మీకు తెలుసు. మీరు ఎవరు ద్రావిడులు అనే జ్ఞాపకాన్ని మీరు పెట్టుకోండి.